ఎన్నికలలో అది చేటుతలం అవుతుంది. ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ ప్రజలు టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెంబడే ఉన్నారు. మంచి విజయాలు సాధించడం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి తెలుసుకొని మేమేదో గెలిచినప్పుడు పని మాత్రం కాదని వాళ్ళు అనుకున్న విధంగా రిజల్ట్ రాలేదు. వాళ్ళకు అర్థమైంది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులు గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా పరిశాలు ఉన్నారు. ఎందుకు ఈ రిజల్ట్ ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది భావిస్తా ఉన్నారు వాళ్ళు తప్పకుండా. కాబట్టి అది ఏమంటారు మేకపోతే కాంబరే ప్రదర్శిస్తా ఉన్నారు మేమేదో గెలిచినామని. ముఖ్యం ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేల యొక్క నియోజకవర్గ కేంద్రాలలో వారి యొక్క స్వగ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. రేపు గణాంకాలు తీస్తే బయటపడిపోతున్న విషయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా పెద్ద మెజారిటీ కాదు, పెద్ద సీట్లు కూడా వాళ్ళకి రాలేదు. కేవలం అధికారం ఉన్నప్పుడు పార్టీ కొంచెం అనుకూలంగా వాస్తవం దాంట్లో కొంచెం ఉంది. కానీ ఆ యొక్క ఆనవాయితీని బీటలు కొట్టే విధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అద్భుతంగా సీటు సాధించారు ప్రజల యొక్క మద్దతుతోటి. రేపు కూడా పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికల్లో ఈ విషయం పూర్తిగా తేటతెల్లం అయిపోతుంది. మీరు ఎంత బీరాలు పలికినా ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీరాలు పలికాల్సిందే. రేపు జరగబోయే ఎన్నికలు మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎన్నికల్లో తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కర్రుగాది వాత పెట్టడం ఖాయం. ఎందుకంటే చెప్పిన యొక్క వాగ్దానాన్ని ఇప్పుడు పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోగా మళ్ళీ గ్రామీణ స్థాయిలో ఈ యొక్క ఆధిపత్య చెలాయింపు, బెదిరింపులు, కబ్జాలు, అబద్ధాలు మాట్లాడడం, అడిగిన వాళ్ళకి పని చేయకపోవడం, వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్పి మోసపుచ్చడం, నిరుద్యోగులకు మోసం, మహిళలకు అందరికీ కూడా పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది. కాబట్టి పార్టీ సింబల్ ఎన్నికల్లో తప్పకుండా ఎస్ రామ్మోహన్ గారు, ఇక్కడ మనం చూస్తే తొలి దశలో చూసుకుంటే 4236లో కాంగ్రెస్ పార్టీ 2334 సాధిస్తే మరి బీఆర్ఎస్ కేవలం 1169 దగ్గర ఆగిపోయింది. భాజపా అయితే మరి 189 దగ్గర, ఇతరులు అయితే 538. రెండవ దశలో 4332 అయితే కాంగ్రెస్ పార్టీ 361 అయితే బీఆర్ఎస్ 78 దగ్గర ఆగిపోవాల్సిన పరిస్థితి. బీజేపీకి 25 అయితే వచ్చినాయి, ఇతరులకైతే 112 వచ్చినాయి. మొత్తంగా 8568లో 2695 మరి కాంగ్రెస్ అయితే, బీఆర్ఎస్ కేవలం 1247, మరి భాజపా అయితే 214కి, ఇతరులు 650కి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ట్రెండింగ్ చూస్తే ఏమంటారు అంటే సర్పంచ్ని వదిలేసి మరి జిహెచ్ఎంసీ రానున్న ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు సత్తా చాటుతామంటున్నారు. సర్పంచ్లో కూడా ఇట్టాగే మాట్లాడారు మీరు. సర్పంచ్లో కూడా మేమే సత్తా చాటుతా ఉన్నారు. అసలు ప్రధాన కారణం లోపం ఎక్కడ జరిగిందంటారు? మేము అదే చెప్తున్నాం. అధికార పార్టీకి కొంచెం పరగా ఉండడం వాస్తవ పరిస్థితులు అవన్నీ కూడా మనం ఇంతకుముందు కూడా జరిగిన పరిస్థితి అదే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి గ్రామీణ స్థాయిలో కొంచెం ఓటర్లు ఆ నాయకుల వైపు ఉండడం వాస్తవం. మీరు భయపెట్టో, బుజ్జగించో, ఏదో ప్రలోభాల గురించి చెప్పి కొంచెం తీసుకుంటారు. 2000 వాళ్ళు తీసుకున్నారు, 1100 మేము తీసుకున్నాం. సుమారు 50% పైన మాకు అభ్యర్థులు తెచ్చు. ఒకవేళ పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పనిచేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయితే 80% పైగా సీట్లు వాళ్ళకి రావాలి. కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంకా పొడిచింది ఏం లేదు. వాళ్ళకి 2000 వస్తే మాకు 1000 వచ్చినాయి. మాకు వాళ్ళు 50% తేడా మాత్రమే, అది గమనించుకోవాలి. తప్పకుండా పార్టీ సింబల్లో జరిగే ఎన్నికల్లో మాత్రం ఈ యొక్క రిజల్ట్ భిన్నంగా ఉంటుంది. వాళ్ళు 50% పడిపోతారు, మేము 100% మేము వస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మేము 2000 పోతాం, వాళ్ళు 1000కి వస్తారు. ఇది మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ రేపు డిబేట్ లో మనం ఇది విషయం మాట్లాడతాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇది ఒక ఇప్పుడు వచ్చిన తీర్పు పూర్తిగా మారిపోయి భిన్నంగా ఉంటుంది. ఇలాంటి ఫలితాలు రావడానికి మీ అక్కగారు కూడా కారణం అయి ఉంటారంటారా? మీ అక్కగారు అంటే ఎవరు అర్థమైందా మీకు? మీ కవితక్క గారు, మీ కవితక్క గారి కారణం కూడా ఈ యొక్క ట్రెండింగ్స్ కి కారణం అయ్యి ఉండొచ్చు అంటారా? ఎక్కడ కూడా వారి ప్రమేయం లేదు. వారి యొక్క పనితీరు వల్ల మాకు ఇంపాక్ట్ ఏం లేదు. వారి నుంచి వచ్చే ఎఫెక్ట్ లేదు, మాకు ఇంపాక్ట్ లేదు, మాకు వ్యతిరేకత కూడా లేదు. వారిని పార్టీ నుంచి తీసేసినాం. అందరికి విషయం క్లియర్ గా ఉంది. వారు ఏం మాట్లాడినా మా పార్టీకి సంబంధం లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆ విషయాన్ని పెద్ద పట్టించుకోవడం లేదు. ఎందుకంటే కవిత గారు చేసి పొరపాటు కాబట్టి పార్టీలో ఎవరు క్రమశిక్షణ చర్య, ఎవరు లైన్ దాటితే క్రమశిక్షణ చర్య చేపట్టబడతాయి. ఖచ్చితంగా అదే క్రమశిక్షణ చర్యలో భాగంగా వారి పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. వారు ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరు. కేవలం ఆమె యొక్క ఎగ్జిస్టెన్స్. రామ్మోహన్ గారు, ఎందుకు కవిత గారు ఆ రకంగా ప్రశ్నాస్త్రాలు సంధిస్తుంటే మరి మెయిన్గా
కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు వరకు అయితే రియాక్ట్ కాలేదు. ఇదే విధంగా కవిత గారు కన్నా ముందుకు వెళ్ళి ప్రశ్నాస్త్రాలు వేస్తూ ఉంటే మీరు మాట్లాడకపోతే ప్రజలు అది నమ్మే అవకాశం ఉందంటారు. ఎప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు లాస్ పోయారా మీరు? తెలంగాణలో స్వామి గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి చేసిన పరిపాలన పూర్తిగా పారదర్శకంగా ఉంది. వారి పరిపాలన విషయం సామాన్య పాఠశాల విద్యార్థి నుంచి యూనివర్సిటీ విద్యార్థి వరకు, పిహెచ్డి స్కాలర్ వరకు, స్థానిక మామూలు కూలీ పని చేసే వ్యక్తి నుంచి ఐఏఎస్ అధికారి వరకు, ప్రభుత్వ ఉద్యోగి, మహిళలకు, పురుషులకు, యువతులకు అందరూ కూడా కేసీఆర్ పరిపాలన గురించి తెలుసు. ఈ రోజు కవిత ఏదో నచ్చక ఇంట్లో నుంచి బయటకు వచ్చి తండ్రి గురించి, పార్టీ గురించి, తెలంగాణ ఉద్యమకారుల నుంచి అబద్ధాలు మాట్లాడితే ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఆవిడ లేదు. ఏమంటున్నారంటే నేను ఇచ్చేది జస్ట్ శాంపిల్, అది కన్నా నేను రియాక్ట్ అయ్యే విధానం ఉంటే మొత్తం వేరే తీరును ఉంటుంది, జర ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నారు. మీ మాధవరం కృష్ణారావు గారికి కావచ్చు, మరి మల్లారెడ్డి గారికి కావచ్చు, ఆవిడ మరి డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతున్న పరిస్థితులు. జస్ట్ శాంపిల్ అని అంటే ఆవిడ అన్ని మాట్లాడే ఇంతకి చెప్పుకోవచ్చు అంటే తప్పేం లేదు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి అందరూ అట్టుంది. ఇంకా అందులో ఈ లేనిపోని మాటలు మాట్లాడితే హైప్ చేయడానికి మీడియా ఉంది, పెద్ద పెద్ద ఛానల్స్ రెడీ ఉంటాయి, ఏం మాట్లాడి ఎవరి మీద ఆరోపణలు చేస్తే చూపించాలని. కాబట్టి ఇవన్నీ కామన్, రాజకీయాల్లో కామన్. ప్రజాస్వామ్యం ఎవరని ఏమైనా మాట్లాడొచ్చు, కానీ దానికి విశ్వసనీయత ఉండాలి. ఆమె మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలి. రేపు అది నిజమని నిరూపించకపోతే ఆ తనకి ఎక్కడ పెట్టుకుంటుందండి. కాబట్టి ఇటువంటి మాటలు పనిచేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలి. తన ఉనికి చాటుకోవడానికి ఏదైనా పార్టీ పెట్టుకొని తన గురించి ప్రజలు ఏం చేస్తో చెప్పుకుంటే బాగుంటుంది. కానీ అస్తమాల తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కన్న తండ్రికి వ్యతిరేకంగా పోతే ఎక్కడ ఎవరు ఆలోచిస్తారండి? తెలంగాణలో తండ్రి కూతురు సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. ఎక్కడ కూడా మా నాన్నగారు పలానా ఎప్పుడు అంటలా, మిగతా వాళ్ళందరి మీద తిరుగుబాటు బాట ఎగరేస్తున్నారు, కానీ కేసీఆర్ని ఆవిడ ఎప్పుడు కూడా ఏమి అనలేని పరిస్థితి. ఏంటంటారు అసలు? ఎలా చూడండి, అన్న చెల్లెళ్ళ మధ్య వారికి గల ప్రధానమైన కారణం ఏంటంటారు? అదే చెప్తున్నాను. గులాబీ జెండా పట్టుకున్న ఏ కార్యకర్తను ఒక్క మాట అన్నా కేసీఆర్ గారు అన్నట్టే. ఇదంతా కేసీఆర్ గారి సైన్యం. ఇదంతా ఎవరైతే గులాబీ జెండా పట్టుకొని తెలంగాణ వీధుల్లో తిరుగుతారో వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి యొక్క సైనికులు. వారి గురించి మాట్లాడితే తండ్రి గురించి మాట్లాడినట్టే. ఎస్, మీకు పాపం హెల్త్ బాగాలేదన్నట్టుంది, రెస్ట్ తీసుకుందరు, కానీ ఇంకా మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్ లేను. మీరు